535 న్యూస్ కి స్వాగతం. ప్రొద్దుటూరు ప్రజల చిరకాల వాంఛకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రాజమల్లు. దాదాపు 70 ఏళ్లుగా ఉన్న మంచినీటి పైప్ లైన్లను తొలగించి 119 కోట్ల రూపాయలతో కొత్త పైపులైను వేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేసింది అని ఎమ్మెల్యే రాచమల్లు తెలిపారు. అలాగే పట్టణంలోని డ్రైనేజీ కాలువల పునరుద్ధీకరణ చేపడుతున్నామని, పట్టణంలోని 4 మంచినీటి సరఫరా ట్యాంకులు కూడా తొలగించి తిరిగి కొత్త ట్యాంకులు నిర్మిస్తున్నాం అని ఎమ్మెల్యే రాచమల్లు తెలిపారు. 2 పనులకు మనం భూమి పూజ చేసుకున్నాం, పనిని ప్రారంభించుకున్నాం. ముఖ్యమంత్రి గారి ద్వారా నిధులు మంజూరు చేయించుకొని సాంకేతిక పరమైన అనుమతులన్నింటినీ పొంది టెండర్ ప్రక్రియను ముగించుకొని ఒక కాంట్రాక్టర్గా పని దక్కించుకున్న తర్వాత పనిని ప్రారంభించడానికి ఈరోజు మంచి రోజు అని చెప్పి ఈరోజు పనిని ప్రారంభిస్తూ ఉన్నాం. ఆ 2 పనులు ఏంటంటే, ఒకటి, ఈ ప్రొద్దుటూరు పట్టణానికి 41 వార్డుకు సంబంధించి మంచినీటి సరఫరా చేసే పైపు లైన్ను నూతనముగా పైపు లైన్ నిర్మించడం. అంటే ఒక 70 సంవత్సరాల కిందట ఉండబడిన పైపులు భూమిలో వాటి గుండా వచ్చే నీళ్లు మాత్రమే ఇన్నాళ్ళు ప్రజలు తాగినారు. నేను ఇంజనీర్ గారు అడిగిన, నేను మంచినీటిని సరఫరా చేసే ఈ పైపులు భూమిలో నుంచి వస్తూ ఉండే ఈ పైపులు ఎన్ని సంవత్సరాలు దీనికి జీవన పరిమాణం 30 నుంచి 40 సంవత్సరాలు అని చెప్పినారు ఇంజనీర్లు. ప్రొద్దుటూరు నుండే నీటిని సరఫరా చేసే పైపులు ఎన్నాళ్ళైందని చూస్తే 70 సంవత్సరాలైంది. ఒక మనిషి 100 ఏళ్ళు బతకాలా, 200 ఏళ్ళు బతికితే ఎట్లుంటాడో ఊహించండి. ఆ పైపుల పరిస్థితి కూడా అట్లే ఉంటుంది. ఒక్కరోజు కూడా గతంలో ఉండబడినటువంటి ఎమ్మెల్యేలు, పాలకులు, ప్రభుత్వాలు ఈ పైపుల పరిస్థితి ఏంది, నీళ్ల పరిస్థితి ఏందని కానీ, అందులో మురుగునీరు కలిసి వస్తే, కలుషితమైన నీరు కలిసి వస్తే ఎట్లుంటుందని కానీ ఆలోచించిన పాపాన పోలేదు అని చెప్పడానికంటే, అసలు మీ గురించి ఆలోచించే కదా వాళ్ళు. ఏ రోజు ఆలోచించిన వాళ్ళు నాకంటే ముందు ఉండబడిన నాయకులు ఆలోచించలే. వారు ఆలోచించిందే జీవిత పర్యంతరము ఎన్నికల గురించి. వారి రాజకీయ జీవిత పర్యంతరం వాళ్ళు ఆలోచించింది శత్రువులను నిర్వీర్యం చేయడం, వారు గెలవడం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వచ్చిన తర్వాత మనం ఆలోచించింది శత్రువులను నిర్వీర్యం చేయడం కాదు, మనం ఆలోచించింది ప్రజల యొక్క ఆకాంక్షలను గెలిపించడం మన నిజమైన గెలుపుగా మనం భావించినాము. ఈ నియోజకవర్గ ప్రజల యొక్క ఆకాంక్ష అభివృద్ధి పట్ల వారికి ఉండే ఆకాంక్ష ఏమైతే ఉందో దాన్ని గెలిపించగలిగినప్పుడే నేను నిజంగా గెలిచినట్టు, మనం నిజంగా గెలిచినట్టు. మనం గెలిచినాం, 19లో మనం గెలిచినాం, ఎన్నికల్లో మాత్రమే గెలిచినాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన ఇప్పుడు ప్రజల హృదయాలలో మనం గెలుస్తూ ఉన్నాం. ఈరోజు మనం అభివృద్ధిని చేసి ఈ పైప్ లైన్ మారుస్తూ ఉన్నాం. ఇప్పుడు కంప్లీట్ ప్రొద్దుటూరు అర్బన్కి సంబంధించి శ్రీనాథ్ రెడ్డి అనే ఎస్సీ గారు చెప్పినట్టు దాదాపుగా 150 కిలోమీటర్లు 160 కిలోమీటర్లు అంతా కలిపితే ఉండేది. కంప్లీట్ ప్రతి ఇంచి పైపు కొత్త వేస్తూ ఉన్నాము. అదే సందర్భంలోనే ఈ ప్రొద్దుటూరు పట్టణంలో కూడా వాటర్ ట్యాంకులు కట్టినారు. ఎప్పుడో రామేశ్వరంలో ఒక వాటర్ ట్యాంక్ ఉంది, ఇక్కడ మన వెనకల్లే మనం కూర్చుని దాని పక్కనే ఒక వాటర్ ట్యాంక్ ఉంది, విజయకుమార్ థియేటర్ ఎదురికి ఒక వాటర్ ట్యాంక్ ఉంది, పాత మార్కెట్లో ఒక వాటర్ ట్యాంక్ ఉంది. ఇట్లా ఒక 7 ఉన్నాయి. ఇప్పుడు నేను 4 చెప్పినా. ఈ 4 చాలా పాతవి, వీటిని తొలగించాల్సిన బాధ్యత ఉంది. చాలా ఏళ్ళు అదే వాటర్ ట్యాంకును కొనసాగించడం వల్ల అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి, ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది. ఆరోగ్యకరమైనటువంటి నీటిని పొందలేకపోవచ్చు. వీటిని మార్చాలనే ప్రయత్నం కూడా ఎప్పుడు చేయలే. ఈరోజు మనం మారుస్తున్నాం. 4 ఉండబడిన 4 వాటర్ ట్యాంకులు తొలగించి ఆ స్థానంలో నూతనంగా కొత్త వాటర్ ట్యాంకులు మనం నిర్మించబోతా ఉన్నాం. వీటన్నిటికీ కలిపి
119 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గ ప్రజల పట్ల ప్రేమతో కేటాయించిన డబ్బు. ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు కావలసిన, నియోజకవర్గ ప్రజలకు కావలసిన అభివృద్ధిని పూర్తి స్థాయిలో అందించగలుగుతారనే మాట ఇస్తా ఉన్న ప్రజలకు. అరాకొరా ఎక్కడైనా ఏదైనా కొదవ ఉంటే, ఎక్కడైనా ఇంకా అసంపూర్ణంగా ఏదైనా ఉంటే వాటిని సంపూర్ణం చేసే దానికోసం ఒక్కసారి ఇంకా అధికారంలో మనం ఉండాల్సిన అవసరం ఉంది. అధికారం ఉండగా ప్రొద్దుటూరు పట్టణ ప్రజల యొక్క సమస్యలు పూర్తిగా పరిష్కరించగలుగుతా, మన ఇంటిని చక్కబెట్టగలుగుతా ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని. ఈ వాస్తవ సత్యాలన్నీ ప్రజలు అర్థం చేసుకోవాలని, మా వైపున న్యాయం ఉంటే, ఈ ఊరి ప్రజల కోసం నిజంగా మేము శ్రమించి ఉంటే, చిన్నపిల్లలైనప్పటికీ కూడా మేమందరం ఐకమత్యంగా మీ సంతోషం కోసమే శ్రమిస్తూ ఉంటే, ఎవరు చేయనంత అభివృద్ధిని మేము చేసి ఉంటే, ఎవరు ఇవ్వనంత సంక్షేమాన్ని నా పార్టీ, నా ప్రభుత్వం ఇచ్చి ఉంటే, ఏ నాయకుడు ప్రవర్తించే గొప్ప హృదయాన్ని మేము మీకోసం ప్రదర్శించి ఉంటే, మేము మంచి అనుకుంటే మమ్మల్ని ఆశీర్వదించండి, అభిమానించండి. మరొక అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇమ్మని చెప్పి ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలను